వెల్కమ్ టు TJ9 న్యూస్. మామూలుగా ఏంటంటే ఉచి తీసుకున్నారు ఓ స్టాక్ పాయింట్ ఉంటుంది. ఆ స్టాక్ పాయింట్ నుంచి మీరు మామూలుగా మీరు అధికారికి మన స్టేట్మెంట్ ఇస్తారు. కొడమంతలో పెట్రోల్ బంక్ ఎదురుగా స్టాక్ పాయింట్ ఉంది, కొడుకెళ్ళన్నారు రైట్. అది రూల్స్ ప్రకారం జరుగుతుంది. కానీ అలా కాకుండా మొత్తం నియోజకవర్గం మొత్తం ఏ దెబ్బ కాలేదు, ఏ దెబ్బ కాలేదు. కావాలంటే మొత్తం పేపర్లతో సహా మేము ఉన్నాం, అన్నీ ఉన్నాయి. కానీ చెప్పింది ఒకటి జరుగుతుంది. మరి మీరు సపోజ్ ఇక్కడే ఉందండి, ఓ 100 కోట్లు పెట్టేశారు. నిజంగా ఏ 4 ఇల్లు కట్టుకున్నా లేదా మీరు ఇల్లు కట్టుకున్నా తోలుకుంటే ఓ 2-3 రోజులు, ఒక 5-6 రోజులు తోడుకుంటే అది సమంజసం. కానీ అక్రమంగా ఉన్న పోరంపు భూముల్లో గుట్టలు నిలబెట్టయితే మీరు అధికారులు కనీసం స్టేట్మెంట్ కూడా స్పందించలేదంటే ఏంటి దాని అర్థమైంది? చూస్తారు. ఇప్పుడేం సార్ అమ్మేస్తున్నారు, అమ్మేసిన ఏం చూస్తారండి? నేను కొత్తగా వచ్చాను, 6 రోజులు అయింది, నేను ఎక్కి 10 రోజులు అయింది. సరే సార్, ఇది గతంలో ఎంఆర్ఓ గారు అందరూ తెలిసిన వ్యవహారం, ఇది పబ్లిక్ ఇష్యూ. ఇది ఈయన ఆర్డీఓకి ఫోన్ చేశారు. ఆర్డీఓ నన్ను నిలబట్టే కదా వచ్చాను, నాకు తెలియదు కదా. ఆర్డీఓ వెళ్ళమన్నారు, ఏం చెప్తుంది రండి కొడమంచలేరు, మీకు ఇప్పుడు చెప్తున్నారండి ఎన్ని కొట్టుని. మీరు తక్షణమే సర్వీస్ సార్. ప్రొక్లైన్ అయితే మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి సార్. ఈ ర్యాంపులో పరిధిలో ఈ ర్యాంప్ పొద్దున కూడా చేయడం జరిగింది. కింద ఉన్న ప్రొక్లైన్ తక్షణమే పైకి ఎక్కించాలి. అయితే మేము ఇక్కడే కూర్చుంటాం. ఎప్పటికి ఎక్కిస్తారో అది కూడా మాకు మా దృష్టిలో పెట్టాలి సార్. మాకు టైం కావాలి. మాకు ఎవరు ఎవరండి అక్కడ లోన్ అండి చూస్తాను. ఆర్డీఓకి మాట చెప్పాలి. ఆర్డీఓ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పారు, మీరు మీకు సాయంత్రం వరకు మీ టైం అయితే పని ఏం చేయకుండా ప్రొక్లైన్ ఎక్కించండి, పైకి మీరు సంతోషపడతారు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఆ గుట్టలు కూడా కూర్చోండి సార్.